హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. మీ ముందు చాలా తీయగా మాట్లాడుతూ వెనకాల గోతులు తవ్వే వాళ్ళను మీ లైఫ్లో ఎప్పుడైనా చూసారా? వీడు చాలా మంచోడ్రా అనుకున్నవాడు సడన్గా ఒకరోజు తన అసలు రంగు బయట పెడితే మనం షాక్ అవుతాం కదా. నిజానికి మనుషులు అబద్ధాలు చెప్పొచ్చు, కానీ వాళ్ళ బాడీ ఎప్పుడూ అబద్ధం చెప్పదు. రాబర్ట్ గ్రీన్ రాసిన ద లాస్ ఆఫ్ హ్యూమన్ నేచర్లోని థర్డ్ లా, ద లా ఆఫ్ రోల్ ప్లేయింగ్, అంటే ఈ ప్రపంచం ఒక నాటక రంగం. ఇక్కడ ప్రతి మనిషి తన అవసరాన్ని బట్టి ఒక ముసుగు వేసుకుని యాక్ట్ చేస్తుంటాడు. ఈరోజు వీడియోలో ఆ ముసుగులు వెనుకున్న వాళ్ళ అసలు క్యారెక్టర్ని ఎలా చూడాలి, ఎవరైనా మీకు అబద్ధం చెప్తుంటే వాళ్ళ కళ్ళు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూసి కేవలం 5 సెకండ్లో ఎలా పసిగట్టాలో సైకలాజికల్ ట్రిక్స్ తెలుసుకుందాం. ఇది దాదాపు ఎదుటి వాళ్ళ మైండ్ రీడ్ చేయడంతో సమానం. ఇలాంటి మైండ్ బ్లోయింగ్ సైకాలజీ సీక్రెట్స్ మిస్ అవ్వకూడదు అంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ డైవ్ ఇన్. ముందుగా మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. మాస్క్ వేసుకోవటం, రోల్ ప్లేయింగ్ అనేది ఎప్పుడూ తప్పు కాదు. ఆఫీస్లో బాస్ ముందు రెస్పెక్ట్గా ఉంటాం, ఫ్రెండ్స్తో అల్లరిగా ఉంటాం, ఇంట్లో పేరెంట్స్తో సైలెంట్గా ఉంటాం. సొసైటీలో బతకాలంటే ఈ ముసుగులు తప్పు. కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే మీ శత్రువులు కూడా ఈ ముసుగులేసుకుని మీ పక్కనే ఫ్రెండ్స్లా తిరుగుతూ ఉంటారు. వాళ్ళని కనిపెట్టడం ఎలా? రాబర్ట్ గ్రీన్ చెప్పే అద్భుతమైన టెక్నిక్ ఏంటంటే లీకేజ్. అంటే ఒక మనిషి ఎంత గొప్పగా యాక్ట్ చేసినా ఏదో ఒక సెకండ్లో వాడు అసలు ఎమోషన్ బయటికి లీక్ అవుతుంది. దాన్ని మనం పట్టుకోవాలి. దీనికోసం ఆథర్ 3 పవర్ఫుల్ సైన్స్ చెప్పారు. రియల్ లైఫ్లో ఇవి ఎలా పనిచేస్తాయో చూద్దాం. 1. ద ఫేక్ స్మైల్, నకిలీ నవ్వును కనిపెట్టడం. ఎగ్జాంపుల్కి, మీకు జాబ్లో ప్రమోషన్ వచ్చింది. మీ ఫ్రెండ్ లేదా కొలీగ్ వచ్చి కంగ్రాట్స్ రా, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ అని నవ్వుతూ చెప్తాడు. వాడు నిజంగా హ్యాపీగా ఉన్నాడా, లోపల కుళ్ళుకుంటున్నాడా అని ఎలా తెలుసుకోవాలి? ద ట్రిక్, వాళ్ళ కళ్ళను చూడండి. ఒక మనిషి నిజంగా సంతోషంతో నవ్వితే వాళ్ళ కళ్ళ చివర ముడతలు క్రోస్ ఫీట్లో వస్తాయి, కళ్ళు చిన్నవవుతాయి. అదే ఫేక్ స్మైల్ అయితే కేవలం పెదాలు మాత్రమే నవ్వుతాయి, కళ్ళల్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఉండదు. దీన్నే డుషెన్ స్మైల్ అంటారు. 2. మైక్రో ఎక్స్ప్రెషన్స్. ఎగ్జాంపుల్కి, మీరు ఒక పర్సన్కి ఒక విషయం చెప్తున్నారు. వాళ్ళు చాలా నార్మల్గా వింటున్నట్టు యాక్ట్ చేస్తారు, కానీ సడన్గా వాళ్ళ ముఖంలో ఒక సెకండ్లో 100వ వంతు ఒక చిన్న మార్పు వచ్చిపోతుంది. కనుబొమ్మలు పైకి లేవడం, ఆశ్చర్యం, లేదా ముక్కు దగ్గర చిన్న ముడత పడటం, చిరాకు. ద ట్రిక్, వాళ్ళ మాటల్ని కాకుండా ఆ చిన్న ఎక్స్ప్రెషన్ని నమ్మండి. ఎందుకంటే మాటలు బ్రెయిన్ కంట్రోల్ చేస్తుంది, కానీ ఆ ఎక్స్ప్రెషన్ వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్ నుంచి వచ్చే నిజం. 3. ద డైరెక్షన్ ఆఫ్ ద ఫీట్. పాదాలు ఎటువైపు ఉన్నాయి? ఎగ్జాంపుల్కి, మీరు మీ బాస్తోనో లేదా క్రష్తోనో మాట్లాడుతున్నారు. వాళ్ళు మీ వైపు చూస్తూ చెప్పు, వింటున్నాను అని చాలా ఇంట్రెస్టింగ్గా యాక్ట్ చేస్తున్నారు, కానీ నిజంగా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా? ద ట్రిక్, వాళ్ళ కాళ్ళను గమనించండి. వాళ్ళ మొహం మీ వైపు ఉన్నా వాళ్ళ పాదాలు మాత్రం డోర్ వైపుకో లేదా పక్కకో పాయింట్ చేసుంటే వాళ్ళ బ్రెయిన్ ఇక్కడి నుంచి ఎప్పుడు వెళ్ళిపోదామా అని ఆలోచిస్తుంది అని అర్థం. బాడీ లాంగ్వేజ్లో కాళ్ళు ఎప్పుడూ అబద్ధం చెప్పవు. ఎదుటి వాళ్ళను కనిపెట్టడం ఎంత ముఖ్యమో మన ముసుగును పర్ఫెక్ట్గా వాడుకోవటం కూడా అంతే ముఖ్యం. లైఫ్లో మీరు ఒక పవర్ఫుల్ పొజిషన్కి వెళ్ళాలి అంటే మీకు లోపల భయం ఉన్నా సరే బయట ప్రపంచానికి కనపడకూడదు. ఎప్పుడూ కాన్ఫిడెంట్గా ఉన్నట్లు మీ బాడీ లాంగ్వేజ్ని మార్చుకోవాలి. మీ ఎమోషన్స్ని ఎవరి ముందు ఫ్రీగా బయట పెట్టకండి. మీరెంత మిస్టీరియస్గా, సస్పెన్స్గా ఉంటే జనాలు మీకంత రెస్పెక్ట్ ఇస్తారు. సో ఫ్రెండ్స్, రేపటి నుంచి ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మాటల కంటే వాళ్ళ కళ్ళను, బాడీ లాంగ్వేజ్ని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేయండి. మీరు మనుషుల్ని చదవడంలో మాస్టర్ అయిపోతారు. ఈ వీడియోలో మీకు ఏ బాడీ లాంగ్వేజ్ ట్రిక్ బాగా నచ్చిందో కింద కామెంట్స్లో చెప్పండి. ఈ సిరీస్లో నెక్స్ట్ రాబోయే చాప్టర్ 4, ద లా ఆఫ్ కంపల్సివ్ బిహేవియర్, ఒక మనిషి క్యారెక్టర్ని ఎలా అంచనా వేయాలో నేర్పిస్తుంది. ఆ వీడియో నోటిఫికేషన్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఆన్ చేసుకోండి. See you in the next video.